కూడా ఎలాంటి పరిస్థితి కనిపించింది? కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైన విజయం సాధించారని చెప్పొచ్చు. ఓ రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ తనను పిఠాపురంలో గెలిపించారని 1,00,000 ఓట్ల మెజారిటీ ఇవ్వాలని చెప్పి ప్రజలను బహిరంగంగా అనేక సార్లు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఒక ఉద్యమం అయితే పవన్ కళ్యాణ్ తమ సొంత మనసులో చూసుకుని దాదాపు 70,354 కనీ వీమి ఎరిగని మెజారిటీతో పవన్ కళ్యాణ్ భారీ స్థాయిలో గెలిపించారని చెప్పాలి. వారందరూ చూస్తుంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ కు వచ్చినంత మెజారిటీ మరెవరికి రాలేదని చెప్పొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా తాము ఓడించి తీరుతామని, దానికోసం ఎన్ని 100 కోట్లకు వచ్చాయినా సరే తాము ఏమాత్రం వెరవని చెప్పి ప్రతిసారి వైసీపీ ఆ చివర రాయలసీమలో రోజా దగ్గర నుంచి ఆ చివర శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదం వరకు అడుగడుగా హెచ్చరిస్తూనే ఉన్నారు. అందులో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి అయితే, అదే విధంగా ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మొదటి వరకు వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి 100 మంది కర్మ బృందాలు కూడా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం ఎన్ని రకాల కుట్ర పన్నారో అన్ని రకాల కుట్ర పన్నారు. చివరికి ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలో చీపెట్టి బయటకు పంపించిన వైసీపీ చివరికి పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం మళ్ళీ బుజ్జగించి పార్టీలో కూడా తీసుకొచ్చారు. చివరికి ముద్రగడ కూడా ప్రయోగించి పవన్ కళ్యాణ్ ఓడిస్తామని చెప్పి ఆయనతో కూడా స్టేట్మెంట్ ఇప్పించారు. పవన్ కళ్యాణ్ ఓడించకపోతే తన ఇంటి పేరు కూడా మార్చుకుంటామని చెప్పి శపథం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఇవన్నీ పక్కాగా గమనించి పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం వైసీపీలో అధినేత జగన్ దగ్గర నుంచి ఇక్కడ ముద్రగడ పద్మనాభం వరకు రకరకాల కులితిత్తుల పన్నాన్ని ప్రజలందరూ కూడా చీకొట్టారని చెప్పొచ్చు. ఒక రకమైన ఓటుతో వీళ్ళందరూ కూడా చాచి కొట్టి ఒక రకమైన గుణపాఠం చెప్పారని మనం భావించవచ్చు. ఒక రకంగా చెప్పారంటే పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారన్న ఆనందం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు గాని జనసేన పార్టీ నాయకులు గాని కూటమి కూడా ఒక రకమైన ఆనందంలో తీసుకెళ్ళిందని చెప్పాలి. శ్రీహరి అప్పారావు, అంటే ముఖ్యంగా పేరు మార్చుకుంటామని చెప్పి ముద్రగడ చెప్పినటువంటి పరిస్థితి, ఇప్పటికి ఆయనకి ఘన విజయం సాధించారు. దీని తర్వాత ఏమన్నా రియాక్ట్ అయ్యారా?